చాప్టర్ 63 కర్తృత్వ భావనే బంధం. భారతదేశంలో కొన్ని ఆశ్రమాలను దర్శించాము. ఇంకా స్టేట్స్కి తిరిగి వెళ్తున్నాము. భారతదేశం మీలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా? మా బరువు దిగిపోయినట్టు అనిపించింది. శ్రీ రమణాశ్రమంలో ఏం చేశారు? గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని జపం చేశాము. ధ్యానం కూడా చేశాము. అక్కడ మాకు పెద్దగా ఆలోచించడానికి, చదవడానికి ఏమీ లేదు. మేము భక్తి మార్గంలో ఉన్నాము. గురువుని నమ్ముతూ మా జీవితాన్ని గడుపుతున్నాము. చాలా వరకు భక్తులు వాళ్లకు అన్నీ మంచిగా జరుగుతున్నంత వరకు వాళ్ళ గురువుని నమ్ముతారు. కష్టం వచ్చినప్పుడు నమ్మకం సన్నగిల్లి మరో గురువు కోసం వెతుకుతారు. అవును, మాకు ఈ విషయం గురించి చెప్పారు. మేము కష్టం, సుఖం రెండూ భగవంతుని దయగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక సాధువు తూర్పు దిక్కుగా వెళ్తుండగా ఎదురుగా బలమైన గాలి వీచడం ప్రారంభించింది. అంతే, ఆ సాధువు పశ్చిమ దిక్కుకు వెళ్లడం ప్రారంభించాడట. మేము కూడా అలా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ జీవించాలని అనుకుంటున్నాము. జీవితం మాత్రమే ఉంది, జీవించేవాడు ఎవడూ లేడు. అది తెలిసినా జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం మాకు ఓ అలవాటుగా మారింది. నువ్వు ప్రణాళిక వేసినా వేయకపోయినా జీవితం నడుస్తుంది. కానీ జీవితంలోనే మనస్సు కల్పనల్లో గిరగిరా తిరిగి జీవితంపై దాని ఆధిపత్యాన్ని ఇంకా నియంత్రణను ఊహించుకుంటుంది. జీవితం దానంతకది కోరిక లేనిది. కానీ అబద్ధపు ఉనికి సుఖంగా కొనసాగాలని కోరుతుంది. అందుకే అది ప్రతి క్షణం కొనసాగింపుకు సంబంధించిన పనులలో నిమగ్నమై ఉంటుంది. కానీ జీవితం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉంటుంది. సంఘటనలపై ప్రభావం చూపగలవని నువ్వు నమ్ముతున్నంత వరకు మోక్షం నీకోసం కాదు. నేను చేస్తున్నాను అనే భావన, నువ్వు ఒక కారణంగా ఉండడమే బంధము. కర్తృత్వ భావనే బంధము. చేసేవాడు ఇంకా చేయబడినది అనే ద్వంద్వాల నుండి ఎలా బయటపడగలము? జీవితాన్ని అనంతంగా, అవిభాజ్యంగా, ఎప్పుడూ వర్తమానంగా, ఎప్పుడూ చురుగ్గా ఉన్నట్టుగా మననం చేయి. నిన్ను నువ్వు దానితో ఒక్కటిగా గుర్తించుకునే వరకు. అది కష్టమేమీ కాదు. నువ్వు నీ సహజ స్థితికి తిరిగి వస్తున్నావు. అన్నీ నీ లోపల నుండే వస్తున్నాయని నువ్వు గ్రహించినప్పుడు, నువ్వు జీవిస్తున్న ప్రపంచం నీ చేతనే నీపై ప్రక్షేపించబడిందని తెలుసుకున్నప్పుడు నీ భయం అంతమవుతుంది. ఈ పరిజ్ఞానం లేకపోతే శరీరము, మనస్సు, సమాజము, దేశము, మానవత్వము అని బాహ్యమైన వాటితో నిన్ను నువ్వు గుర్తించుకుంటావు. కానీ ఇవన్నీ భయం నుండి తప్పించుకోవడాలే. నీ చిన్ని ప్రపంచం యొక్క పూర్తి బాధ్యతను తీసుకుని దాని సృష్టి, స్థితి, లయమును గమనిస్తే నువ్వు నీ ఊహాత్మక బంధం నుండి విడువబడగలవు. నన్ను నేను ఎందుకింత దుర్భరంగా ఊహించుకున్నాను? కేవలం అలవాటు వల్ల. నీ అనుభూతి ఇంకా ఆలోచన విధానాలను మార్చుకో. వాటిలో కొన్నిటిని పట్టుకుని నిశితంగా పరిశీలించు. నీ అసలు తత్వం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల నువ్వు బంధంలో ఇరుక్కున్నావు. నీ శ్రద్ధ నీకు విముక్తి కలిగించగలదు. నువ్వు ఎన్నో విషయాలను వచ్చినట్టుగా తీసుకుంటున్నావు. వాటిని ప్రశ్నించడం లేదు. చాలా స్పష్టంగా ఉండే విషయాలే సందేహాస్పదమైనవి. నిన్ను నువ్వు అడుగు, నేను నిజంగా పుట్టానా? నేను నిజంగా ఫలానా వాడినా? నేను ఉన్నట్టు నాకు ఎలా తెలుసు? అసలు తల్లిదండ్రులెవరు? వారు నన్ను సృష్టించారా, లేక వారు నా మానసిక సృష్టా? నాకు చూపబడిన వాటన్నిటినీ నేను నమ్మాలా? అసలు నేనెవరు అని. నీ శ్రమనంతా వెచ్చించి నీ చుట్టూ ఓ కారాగారాన్ని నిర్మించుకున్నావు. ఇప్పుడు అంతే శ్రమని దాన్ని పడగొట్టడానికి ఉపయోగించు. అదే ఇంకా తేలిక. ఎందుకంటే అబద్ధం చూడబడినప్పుడు కరిగిపోతుంది. అన్నీ నేనున్నాను అనే ఆలోచనపై వేలాడుతున్నాయి. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించు. అది ప్రతి సమస్య యొక్క మూలంలో ఉంటుంది. అది ఒక చర్మంలా వాస్తవాన్నుంచి నిన్ను వేరు చేస్తుంది. వాస్తవం చర్మం లోపల, చర్మం బయట కూడా ఉంది. కానీ ఆ చర్మమే నిజమైనది కాదు. నేను అనే ఆలోచన నీతో పాటు పుట్టలేదు.
అది లేకుండా కూడా నువ్వు ఎంతో బాగా ఉండగలవు. అది నువ్వు నీ శరీరంతో గుర్తింపు పొందడం వల్ల వచ్చింది. అది ఏమీ లేని చోట వేరుతనమనే భ్రమను సృష్టించింది. అది నీ సొంత ప్రపంచానికే నిన్ను అనామకుణ్ణి చేసింది. ఇంకా ప్రపంచాన్ని పరాయిదానిగా, శత్రువుగా మార్చింది. నేను అనేది లేకుండా కూడా జీవితం గడుస్తుంది. అటువంటి క్షణాలు ఎంతో ప్రశాంతంగా ఇంకా అందంగా ఉంటాయి. నేను అన్నది తిరిగి రాగానే సమస్యలు మొదలు. ఒకరు నేను అనే భావం నుండి ఎలా స్వేచ్ఛను పొందగలరు? నేను అనే దాన్నుండి ముక్తి పొందాలంటే నువ్వు దానితో వ్యవహరించాలి. అది పని చేస్తున్నప్పుడు, ఇంకా ప్రశాంతంగా ఉన్నప్పుడు, అది మొదలైనప్పుడు, ఇంకా ఆగినప్పుడు దాన్ని చూడు. దానికి ఏం కావాలో, అది వాటిని ఎలా పొందుతుందో నీకు స్పష్టంగా ఇంకా పూర్తిగా అర్థమయ్యే వరకు చూడు. ఎంతైనా అన్ని యోగాలకు వాటి మూలం ఇంకా స్వభావం ఏదైనా గాని ఉన్న లక్ష్యం ఒక్కటే. వేరైన ఉనికి అన్న విపత్తు నుండి నిన్ను రక్షించడం. ఈ అనంతమైన ఇంకా అందమైన చిత్రంలో నువ్వు ఓ అర్థం లేని చుక్కగా మిగిలిపోకుండా ఉండటం. నిన్ను నువ్వు వాస్తవం నుండి దూరం చేసుకున్నావు కనుకనే నువ్వు దుఃఖిస్తావు. ఇప్పుడు దీన్నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు నీ స్వంత వ్యామోహాల నుండి తప్పించుకోలేవు. నువ్వు వాటిని పోషించడం మాత్రమే ఆపగలవు. నేను అనేది అబద్ధం. కనుకనే అది కొనసాగాలని కోరుతుంది. వాస్తవం కొనసాగాలని ప్రయత్నించదు. తాను అవినాశి అని తెలిసుండడంతో అది రూపాలు ఇంకా వ్యక్తీకరణల నాశనం పట్ల ఉదాసీనత కలిగుంటుంది. నేనును బలపరచడానికి ఇంకా స్థిరపరచడానికి మనం అన్ని రకాల పనులు చేస్తాము. అన్నీ నిష్ఫలంగానే. నేను అనేది క్షణక్షణం నిర్మించబడుతోంది. అది ఆగని పని. దానికున్న ఒకే ఒక్క సమూల పరిష్కారం నేను ఫలానా వ్యక్తిని అన్న వేరు భావనను ఒక్కసారిగా కరిగించి వేయడం. ఉనికి ఉంటుంది, కానీ వ్యక్తివి అన్న ఉనికి ఉండదు. నాకు ఖచ్చితమైన ఆధ్యాత్మిక ఆశయాలున్నాయి. వాటిని నెరవేర్చుకోవడానికి నేను పనిచేయొచ్చా? ఆశయాలేవి ఆధ్యాత్మికం కాలేవు. అన్ని ఆశయాలు నీ నేను కోసమే. నువ్వు నిజంగా ఎదగాలనుకుంటే నువ్వు నీ వ్యక్తిగత ప్రాప్తికి సంబంధించిన అన్ని ఆలోచనలను వదులుకోవాలి. మనసు మోసపూరితమైనది. అది ఎంత పవిత్రంగా కనిపిస్తుందో ద్రోహం అంత దారుణంగా ఉంటుంది. ఎవరైనా నా దగ్గరకు సలహా కోసం వస్తే నేను చెప్పేది సరైన సలహా అని నాకెలా తెలుస్తుంది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థాయి నుంచి మాట్లాడుతున్నావో చూసుకో. నువ్వు మనసు నుండి మాట్లాడితే అది తప్పు. పరిస్థితి యొక్క పూర్తి అవగాహన కలిగుండి నీ మానసిక అలవాట్లను పక్కన పెట్టినప్పుడు నీ సలహా నిజమైన ప్రతిస్పందన అవుతుంది. ముఖ్య విషయం ఏంటంటే నువ్వు కానీ నీ ముందున్న మనిషి కానీ కేవలం శరీరాలు కాదు అన్న పూర్తి అవగాహనతో ఉండటం. నీ అవగాహన స్పష్టంగా ఉన్నప్పుడు తప్పు జరగదు.